షాహీన్ అన్న నా పేరు. మా అమ్మలది డోను. ఇక్కడ కొత్తపల్లికి ఇచ్చినారు నాకు నబిరస్సులకి. మా బావ మోసం చేసినాడన్న మాకు. మా ఆయన ఎక్కడ పోయినాడో నిన్న రాత్రి నుంచి మాకు కనిపించలేకుండా మా బావనే ఎత్తుకుపోయి ఎక్కడ దాపెట్టినాడో తెలియదు. మా అమ్మలు ఇచ్చిన ఆస్తి మీద ఆయప్పకి కానీ హక్కు ఉంది అని సైన్ చేపిస్తానని మాకు కానీ నిన్న కానీ అన్న మా ఇంటి దగ్గర ఎవరికో 4 మనుషులకు కానీ పంపించినాడు అన్న. మాకు భయపడిచ్చినాడు మా బావ. భయపడిచ్చినా కానీ మేము భయపడకుండా ఇంట్లోనే అట్లనే వాకిలి కొట్టి రాళ్ళతో ఇసిరినా కానీ మేము అట్లనే ఉన్నామన్న. మా బావనే ఇదంతా చేసింది. మా ఆయన ఎక్కడన్నా పోయినాడో మాకు తెలియదు కానీ తెలియదు. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కానీ మా కంప్లైంట్ తీసుకోలేదన్న పోలీస్ వాళ్ళు. ఆయప్ప చేతిలో ఉన్నదంట, మా బావ చేతిలో ఉందంట. పోలీసుల వాళ్ళంతా స్టేషనే నా చేతిలో ఉంది. నాకు సుజాతమ్మ కానీ తెలుసు, ఎవ్వరు ఏం చేయలేరు నాకు అని మా ఆయనకి ఎక్కడ పెట్టినాడో కానీ తెలియదు. మా ఆయనకి ఏమైనా అయితే ఎవరు కారణం అంటే మా బావనే అన్న. వాళ్ళ అన్ననే మిన్నల పిల్లలకి చదివించింది కానీ మా ఆయననే. ఇప్పుడు డాక్టర్లు డబ్బులు ఇచ్చి చేయించింది కానీ నా పిల్లలకి ఏం లేకుండా అనాథలక అయిపోయినారు. నా పిల్లలు నేను అనాథ అయిపోయినాం. ఇప్పుడు మేము ఏమన్నా అయితే ఎవరన్నా మాకు బాధ్యతలు. మా ఆయనకి ఏమన్నా అయితే ఎవరంటే మిన్నలనే చూడన్నా అంతే. ఇంకా నేను ఏం చెప్పాలి అనుకోలేదన్న. ఇదే మా బాధ. ఏమన్నా ఒకటైతే నిన్న పొద్దున పోయిన ఆయప్ప ఇప్పుడు వరకు మాకు అందుబాటులో కానీ లేదు. ఆయన ఫోన్ తలగకుంది, ఆయన ఇది ఏం ఇంతసేపు మాట్లాడలే. అదన్నా మా పిల్లలు మాట్లాడతారు. ఇంకా మళ్ళీ మా అమ్మలు ఇచ్చిన ఆస్తి మీద ఆయప్పకి కానీ మిన్నలకు కానీ హక్కు ఉందంటన్న. అది ఆ సంతకం చేయించుకోవాలా అని దానికోసం మిన్నల్లా పంపించినాడు. ఇంటి దగ్గర 4 మనుషులకు పంపించినాడు. మా ఆయనకు కానీ ఎత్తేసి ఎక్కడో దాపెట్టేసినాడు. పోలీసుకి కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు అస్సలు రెస్పాన్సిబిలిటీ కానీ తీసుకోలేదన్న. మాది ఆయప్ప చేతిలో ఉన్నారు పోలీసు వాళ్ళు. మా అమ్మలు ఇచ్చిన ఆస్తిలో సగం వాటా ఇవ్వాలంట ఆయప్పకి. ఎట్లా ఇస్తారన్నట్లా? ఏమన్నా వాళ్ళ ఆస్తి ఏమన్నా మేము ఇచ్చిన అని చెప్పినామా? ఏమన్నా మా అమ్మలు ఇచ్చిన ఆస్తిలో ఆయప్పకి ఏం హక్కు? ఎక్కడ దాపెట్టినాడో ఏం లేదు చూడన్న. మా ఆయన ఏమన్నా అయితే మిన్నలనే కారణం. మిన్నల భార్య పిల్లలు అందరు కారణాలన్న. ఒక్కరు కాదు, మిన్నలే కాదు, మిన్నల కుటుంబం అంతా. అదేనా ఇప్పుడు కాదన్నా, ఎప్పుడు నుంచో చెప్తున్నా. అయినా మా మోసం చేసి కాళ్ళ కింద పని మనిషిలాగా భార్య అక్కడ పైన పెడితే మాకు కింద పెట్టి ఎట్లో చూసినా నా పిల్లలకి పని మనిషిలాగా ఆ పిల్లలు చదువుతుంటే నా పిల్లలు కసులు చేసుకుంటా ఉన్నారన్న. ఇది అన్న నా పరిస్థితి. ఇది నా పిల్లలకి ఏం న్యాయం లేదు. నా పిల్లలకి న్యాయం జరగాల ఇప్పుడు అంతే. ఎక్కడున్నాడో మా ఆయనకు కానీ తీసుకొని వచ్చి నా ఇంటి దగ్గర వదలాల. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కానీ సుజాతమ్మ తెలుసు, నాకు పోలీసులు తెలుసు అని రెచ్చిపోతున్నాడు ఆయప్ప. రెచ్చిపోని మాకు కానీ ఎవరో ఒకరు పంపించారా? దేవుడు లేడా మాకేమన్నా? ఎవరు లేదని మాకు ఇంత రాత్రి 3 ఇంట్లో పడి మొగోళ్ళకి ఎవరికి బయట మొగోళ్ళకి రాళ్ళతో ఇస్తున్నారు అన్న. ఇంట్లో రాళ్ళతో ఇస్తున్నారు. అది మా అమ్మ ఇచ్చిన ఆస్తి మీద ఆయప్పకి ఏం హక్కు అన్న? ఆయప్పకి ఏం హక్కు? సగం ఇవ్వాలంటే ఆయప్పకి సైన్ చేయించుకుంటా బలంతోనే. నువ్వు బయటికి రాయి అంటున్నాడు. వచ్చి మిన్నల్లా నువ్వు బయటికి రా. 4 మనుషులకు పంపించి ఆయప్ప కానీ మిన్నల్లా కానీ వచ్చి ఇంటి దగ్గర నువ్వు బయటికి రావాలా, నువ్వు సైన్ చేయాలా. నా ఆస్తి, మీ అమ్మ ఇచ్చిన ఆస్తిలో నాకు సగం చేసి ఇవ్వాలా, నువ్వు రాయే బయటికి అంటున్నాడు. ఎవరైనా తమ్ముడు భార్యకి రాయే అంటాడా? అట్లా చేసి చెప్పి నేను పోలీస్ స్టేషన్కి పోతాంటే ఏ పోలీసులు చేస్తారు? నీకు న్యాయమే లేదు. నీకు యా పోలీసులు రారు, యా సుజాతమ్మ కానీ నా చేతుల్లో ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మేము ఏమైనా అయితే మా ఆయన ఎవరు అంటే కుటుంబం, మిన్నల కుటుంబం, భార్య పిల్లలు, వీళ్ళంతా ఉన్నారు చూడండి.